ఇలా కళాదార్శనం గురించి ఏదో ఇన్ఫర్మేషన్ అడిగి నేను ఇక్కడికి రంగం చాలా ఇబ్బంది పెట్టాను. ఏమీ అనుకోలేదు. నీ గురించి నీ బ్యూరో గురించి విన్నాను. ఇప్పుడు నా వచ్చిన సమస్యకి నువ్వు ఒక్కరినే పరిష్కారం చేయగలవు అనుకుంటున్నాను. చెప్పండి సార్. 20 ఏళ్ళ క్రితం కృష్ణమూర్తి అనే దాత స్థలం ఇచ్చి స్కూల్ సదుపాయం ఉండేలా ఈ బిల్డింగ్ కూడా కట్టించాడు. మా ఆవిడ నేను ఇప్పుడు స్థలం ధర పెరిగిందని ఆయనకు రవీంద్ర బాబు పేరు వినే ఉంటాం. ప్రజెంట్ ఇప్పుడు ఈ స్థలం ఖాళీ చేయమంటాడు. చేయకపోతే కోర్టు నుంచి సమన్లు తీసుకొస్తానంటాడు. చట్టబద్ధంగా అతనిదే. ఎందుకంటే రాకపోతుందా మంచి మనసుతో ఇచ్చింది కదా. కానీ ఇప్పటికిప్పుడు ఖాళీ చేయమంటాడు. ఈ పిల్లల్ని తీసుకుని నేను ఎక్కడికి వెళ్ళాలి, ఏం చెయ్యాలి, ఏమి పాల్గొనాలి? ఈ అనాథాశ్రమం నడపడమే కష్టంగా ఉందంటే ఈ గడ్డు సమస్య వచ్చింది. అక్కడికి ఈ చిన్నారుల జీవితాలు అన్యాయం చేయొద్దని ఎంతో ప్రాధాన్యపడ్డాను. ఆ రవీంద్ర బాబు తీర్పు చాలా కఠినంగా ఉంది. నువ్వేం చేస్తావు, ఎలా చేస్తావు? ఈ అనాథ పిల్లలకి న్యాయం జరిగేలా చూస్తావు.